ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆద్యంతం భక్తి తన్మయత్వం సీతారాముల కళ్యాణం. తిరుపతి కోదండరామాలయంలో పునర్వసు నక్షత్రోత్సవం. టీటీడీ ఈవోను కలిసిన నందిని డైరీ ప్రతినిధులు. పాల ఉత్పత్తులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. వాల్మీకి రామాయణం పరిశోధనా కేంద్రం ప్రారంభోత్సవంలో మాజీ ఉపరాష్ట్రపతి. విజయనగరంలో లేజర్ షో, గ్రంథాలయాన్ని వీక్షించిన వెంకయ్య నాయుడు. సింహాచల క్షేత్రంలో శాస్త్రోక్తంగా పునర్వసు హోమం. సీతాలక్ష్మణ సమేత కోదండరామునికి విశేష పూజలు. కోలాహలంగా వెంకటగిరి పోలేరమ్మ తల్లి జాతర. శోభాయాత్రలో అడుగడుగున శక్తి స్వరూపిణికి నీరాజనం. తిరుపతిలో జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా వినుతుకెక్కిన శ్రీ కోదండరామాలయంలో గురువారం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. అనంతరం గురువారం సాయంత్రం తిరుచి ఉత్సవం, ఊంజల సేవలను అర్చకులు సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో గురువారం పునర్వసు నక్షత్ర వేడుకలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణోత్సవాన్ని భక్తుల భరితంగా నిర్వహించారు. అర్చకులు సీతారాములను బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పూలమాలలతో సర్వశోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ముచ్చటైన కళ్యాణ వేదికపై వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపీత ధారణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను మనోహరంగా పూర్తి చేశారు. ఇక గురువారం సాయంత్రం ఆదర్శ దంపతులకు తిరుచి సేవ జరిగింది. శోభాయమానంగా అలంకార భూషితులైన సీతారాములను తిరుచిపై కొలు తీర్చి బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధులలో ఊరేగింపుగా సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు,
కామిత ఫలములీయగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. కామిత ఫలములీయగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. చూడ చక్కగా ఏర్పాటు చేసిన ఊయలలో జానకిరాములను వేంచేపు చేసి సాయం సంధ్యవేళ ఆహ్లాదభరిత వాతావరణంలో భక్తి సంకీర్తనలు మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు జానకిరాములను ఊంజల సేవలో దర్శించి మంగళ నీరాజనాలను సమర్పించారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నందిని డైరీ ప్రతినిధులు గురువారం టీటీడీ ఈవో జె శ్యామలరావును మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ప్రతినిధులు నందిని డైరీ ఉత్పత్తులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈవోకు వివరించారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓ గౌతమి, కేఎంఎఫ్ ఎండీ ఎంకే జగదీష్, డైరెక్టర్లు అభినందన్, రాజశేఖరమూర్తి, మంజునాథ్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరంలోని రామాయణ ప్రాంగణంలో గురువారం సాయంత్రం వాల్మీకి రామాయణం పరిశోధనా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాయణ ప్రాంగణంలో రామాయణం ట్రస్ట్ చైర్మన్ నాగేశ్వరరావు, ఇతర ప్రముఖులు రామాయణ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రామాయణ పరిశోధనా కేంద్రంలో రామాయణంపై ఏర్పాటు చేసిన లేజర్ షో, రామాయణ గ్రంథాలయాన్ని, సంపూర్ణ రామాయణాన్ని వివరించే చిత్రాలను తిలకించారు. ఈ నెల 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు 3 రోజుల పాటు విజయనగరం రామాయణ ప్రాంగణంలో రామాయణంపై సమ్మేళనం జరగనుంది. ప్రసిద్ధ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మణసింహస్వామి వారి దేవాలయానికి ఉపాలయంగా ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో పునర్వసు హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీరామచంద్రమూర్తి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని అర్చకులు గంగాధరం వద్ద ఉన్న శ్రీ కోదండరాముని సన్నిధిలో హోమం జరిపారు. ఈ సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామి వార్లను సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. ఆ తర్వాత ముఖమండపంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, అగ్ని ప్రతిష్ఠ తదితర క్రతువులను జరిపి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుమల తొలి గడప, దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో స్నపన తిరుమంజనం విశేషంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలస పూజలు జరిపారు. ఆపై పవిత్ర పరిమళ ద్రవ్యాలతో దేవేరి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో. విఘ్నాలు తొలగించి కోర్కెలు తీర్చే కల్పతరువుగా పార్వతీ నందనుడైన వరసిద్ధి వినాయక స్వామివారు కల్పవృక్ష వాహన సేవలో కటాక్షించారు.
చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో ప్రత్యేక ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ కమనీయంగా నిర్వహించారు. ఉభయదారులు పట్టు వస్త్రాలను సమర్పించగా ఆలయంలోని అలంకార మండపంలో అర్చకులు స్వామివారికి సర్వాభరణాలు పుష్పమాలలతో సుందరంగా అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై సుందర శోభితంగా తీర్చిదిద్దిన కల్పవృక్ష వాహనంపై గణనాథుని ఆశీర్వదనం చేశారు. బాజా భజంత్రీలు, సాంస్కృతిక కళారూపాలు, డప్పు వాయిద్యాలు, భక్తుల జై గణేశ నామస్మరణలతో ఆలయ వీధుల్లో కల్పవృక్ష వాహన సేవ వేడుకగా సాగింది. శక్తి స్వరూపిణి పోలేరమ్మ తల్లి శోభాయాత్రలో దివ్య శోభితంగా దర్శనమిచ్చారు. వెంకటగిరి పోలేరమ్మ తల్లి జాతర అత్యంత కోలాహలంగా నిర్వహించారు. జాతరలో ప్రధాన ఘట్టంగా నిలిచే కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. మిరాసిదారులు అమ్మవారికి పసుపు కుంకుమలతో సంప్రదాయబద్ధంగా సారెను సమర్పించగా అమ్మవారి సేవకులు అమ్మవారి ఆవాహన ఘట్టాన్ని పూర్తి చేశారు. దీంతో పోలేరమ్మ తల్లి సమగ్ర రూపంతో భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారిని విశేష అలంకరణలతో చక్కటి రథంపై వేంచేపు చేసి శోభాయాత్ర నిర్వహించారు. ఆ తర్వాత చల్లని తల్లి నడివీధిలో కొలువు తీరగా అమ్మవారి సేవకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక వెంకటగిరి భక్తులతో కళకళలాడుతోంది. అమ్మవారి ఆలయ పరిసరాలు సందడిగా కనువిందు చేశాయి. అమ్మవారి దర్శనార్థం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ముగ్ధ మనోహరంగా అనుగ్రహిస్తున్న వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ దర్శనం చేసుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో
ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో లోక కళ్యాణార్థం శాంతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి యాగశాలలో వేద పండితులు, ఋత్వికులు గణపతి పూజ, పుణ్యహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై అగ్ని ప్రతిష్ఠ జరిపి శాంతి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రామారావు, స్థానాచార్యులు విష్ణుభొట్ల శివప్రసాద శర్మ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలో కొలువైన శ్రీ నీలమ్మ తల్లి ఆలయంలో అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భాద్రపద మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారి మూలమూర్తికి సకల ఉపచారాలను నిర్వహించిన తర్వాత పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో సర్వశోభితంగా అలంకరించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తికి పరివార దేవతలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని ఆశీస్సులు అందుకున్నారు. విశాఖ మహానగరం ఉడా కాలనీలో కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో అనఘాదేవి వ్రతాన్ని వేడుకగా నిర్వహించారు. ముందుగా శ్రీ దత్తాత్రేయ స్వామి సమేత అనఘాదేవి అమ్మవారిని ఆలయంలోని ముఖమండపంలో వేంచేపు చేశారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. దేవతావాహన జరిపి అర్చకులు భక్తుల చేత అనఘాదేవి వ్రతాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. భక్తుల కొంగు బంగారు దేవాలయంగా వెలుగొందుతున్న యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయం ఉత్సవ కాంతులతో ప్రకాశించింది. స్వామి అమ్మవార్లకు శోభాయమానంగా నిర్వహించిన సహస్ర దీపాలంకార సేవ భక్తులను పరవశులను చేసింది. శ్రీదేవి భూదేవి సమేత స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వరుని అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ఆవరణలోని సహస్ర దీపాలంకార మండపంలో కొలువుదీర్చారు. సహస్ర దీపాలంకార సేవను నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పరమశివుని జన్మ నక్షత్రం ఆరుద్రను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ఆవరణలోని 16 కాళ్ల మండపంలో కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలను నిర్వహించారు. అనంతరం లోక కళ్యాణాన్ని కోరుతూ హోమాలు జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా. నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా. నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా. జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా. నమామి స్మరామి భజామి శంకరా. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భక్తుల ఆరాధ్య నిలయంగా అనుగ్రహిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై భగవద్ రామానుజుల వారిని, నమ్మాల్వార్లను వేంచేపు చేసి పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా ఆకుతోటపల్లి గ్రామంలోని శివకోటి ఆలయంలో
ఉపాలయంగా ఉన్న శ్రీ కాలభైరవ స్వామి అభిషేకం ఘనంగా జరిగింది. అష్టమి సందర్భంగా అర్చకులు శ్రీ కాలభైరవ స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా జరిపారు. అనంతరం స్వామివారికి బిల్వపత్రాలు, పూలమాలలతో అలంకరణ చేసి హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట కానాయపల్లిలో నెలవైన కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు పరమశివునికి పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. తరువాత లింగాష్టకాల పఠనయుక్తంగా స్వామివారికి బిల్వ పత్రార్చన, పుష్పార్చనలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. వరంగల్ ములుగు రోడ్డులోని శ్రీ వరదదత్త క్షేత్రంలో శ్రీ అనఘ మహాలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. అష్టమిని పురస్కరించుకుని వరదదత్త క్షేత్రంలో ఉపాలయంగా ఉన్న శ్రీ అనఘ మహాలక్ష్మి అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు భక్తులచే అనఘ మహాలక్ష్మి వ్రతాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. సప్తగిరీశుడు శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల క్షేత్రంలో నెలవై కలియుగ దైవంగా భాసిల్లుతూ భక్తుల కోర్కెలను ఈడేరుస్తున్నారు. ఉత్సవాల దేవుడుగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి నిత్యం వివిధ రకాల ఉత్సవాలు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల క్షేత్రంలో శ్రీనివాసునికి ప్రతి ఏటా 450కి పైగా ఉత్సవాలు నవోన్మేషంగా జరుగుతాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని వైభవంపై విశేష కథనం మీకోసం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అంటే వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం బ్రహ్మాండంలో లేదు. వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేదు, ఇక మీదట ఉండడు అని అర్థం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు ఆరాధించే భవ్య స్వరూపుడు శ్రీవేంకటేశ్వరుడు. యజ్ఞం, యశస్సు, తేజస్సు, ఆరాధన, సంప్రదాయం, ఉత్సవం ఏక చైతన్యంతో ప్రస్ఫుటమయ్యే పావనకరమైన క్షేత్రం తిరుమల. స్థల ప్రాభవం, క్షేత్ర వైశిష్ట్యం సమ్మిళితమైన తిరుమలపై శ్రీనివాసుడు భక్త మందారుడై జగదానందకరంగా భాసిల్లుతున్నారు. భక్తులకు ఆనంద సిరులు పంచడానికి వైకుంఠాన్ని విడిచి భువికి దిగివచ్చి ఆనంద నిలయంలో వర్ధిల్లుతున్న వరాల వేలుపు వెంకటేశ్వరుడు. బ్రహ్మాండ విభుడిగా వెలుగొందే శ్రీనివాస పరంజ్యోతి, యుగ యుగాలకు తరగని అఖండ ఖ్యాతి. ఆ అమృతమూర్తి స్ఫురద్రూపం ఆధ్యాత్మిక జగత్తుకు అనంత మణిమయ ద్వీపం. ఆనంద నిలయంలో బ్రహ్మస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా దర్శనమిస్తారు. 9.5 అడుగుల పొడవైన స్వామివారి రూపం స్వయం వ్యక్తమని పురాణోక్తి. సాలగ్రామమూర్తిగా నిలుచొని స్వామి విగ్రహాకృతి గోచరిస్తున్నందువల్ల స్థానకమూర్తి అని, స్థిరంగా ఉన్న కారణంగా ధ్రువమూర్తి అని, పక్కన దేవేరులు లేనందువల్ల విరహ విలక్షణమూర్తి అని వ్యవహరిస్తారు. పద్మపీఠంపై జగజ్జేయమానంగా అలరారుతూ సూర్యకఠారి అనే నందక ఖడ్గాన్ని ధరించి వజ్రఖచిత వరద హస్తంతో నానావిధ దివ్యాభరణాలతో, చేతులకు నాగబంధాలతో, సాలగ్రామ మాలికలతో హృదయస్థానంలో వ్యూహలక్ష్మి సహితంగా మందస్మిత వదనారవిందంతో తిరునామాల స్వామి నయన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. వైఖానస ఆగమ విధి విధానాల్లో షట్కాలార్చనలతో నిత్యోత్సవాల నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాల సంరంభాలతో శ్రీనివాస పరబ్రహ్మానికి కైంకర్యాలు కొనసాగుతాయి.
ప్రతిరోజు సుప్రభాత సమయాన మారికొలువు అనే మంగళవాద్య గోష్ఠితో మొదలయ్యే శ్రీవారి ఆరాధనా స్రవంతి పవళింపు సేవలో తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితో సుసంపన్నమవుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవ ప్రియుడు, భక్త సులభుడైన శ్రీవారికి ప్రతి ఏటా నవనవోన్మేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇలా ఏడాది పొడవునా ఏడుకొండలవాడికి 450కి పైగా ఉత్సవ విశేషాలు నేత్రానందకరంగా నిర్వహిస్తారు. తిరుమల క్షేత్ర ప్రాచీన సంప్రదాయం ప్రకారం ముందుగా ఆదివరాహస్వామిని భక్తులు దర్శించుకోవాలంటారు. 1476 నాటి శాసనంలో వరాహస్వామిని జ్ఞానపిరాన్గా పేర్కొన్నారు. జ్ఞానప్రదాతగా మూర్తీభవించిన వరాహస్వామిని ముందుగా దర్శించడం వల్ల భక్తులు జ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసమూర్తిని దర్శిస్తే శాశ్వతానందసిరి భక్తులకు లభిస్తుందని వరాహపురాణం ద్వారా తెలుస్తోంది. ఎవరు ఏ రీతిగా కొలిచి తలిస్తే స్వామివారు ఆ సరళిలో అనుగ్రహించి ఆదుకునే సులభ ప్రసన్న దైవమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే తిరుమల క్షేత్రం భక్తుల పాలిట ప్రత్యక్ష వైకుంఠంగా వెలసిల్లుతోంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.